బాబు 2 దోశ చెప్పు. అన్నా 2 దోశ. బాల్కనీలోంచి జీప్లో పడిపోయి ఉంటది. దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు. మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు కదా. మరి నాకేమైంది? ఏం లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ. ఏ నువ్వు మా అత్త కూతురువి, మన 2 ఫ్యామిలీస్కి పడదు, అందుకని లేచి వచ్చేసాను. నూనె కాదు నెయ్యితో. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది, అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసినా తప్పులేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు, నీ దెబ్బలకు మందులు రాసిన డాక్టర్ గారే కదా. కదా డాక్టర్ గారు. క్లవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్కి డబ్బులు లేవని అమ్మేశాను. బిల్లు మాత్రం వేయకు. బావా నువ్వు నాకు బావే కదా? కదా. తను అలా పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. బావా మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం తప్పింది కానీ లాజిక్ డోపలా. డబ్బున్న పలికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం. న్యాచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? నీ కోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు? చెప్తే అలా పడి ఉంటది కదా.